నా పేరు బాలకృష్ణ. పుట్టింది పెరిగింది కడప డిస్టిక్. కొన్ని వీడియోస్ చూస్తుండగా కాస్మిక్ వ్యాలీ గురించి నాకు తెలిసింది. నేను జర్మనీలో ఉండగా ఈ కాస్మిక్ వ్యాలీ గురించి తెలుసుకున్నాను. డైరెక్ట్ గా జర్మనీ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ గా ఈ కాస్మిక్ వ్యాలీకి రావడం జరిగింది. పౌర్ణమి ధ్యానంకి రావడం జరిగింది. లక్కీగా ఏంటంటే పౌర్ణమి ధ్యానం తర్వాత నెక్స్ట్ డే నుంచి సుబ్బారావు సార్ గారు ఇక్కడ మౌన ధ్యానం 7 రోజుల పాటు చేస్తున్నారు. 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు. చూద్దాం, నాకు కూడా ఎప్పటి నుంచో మౌన ధ్యానం చేయాలని ఉండేది. బట్ ఆ అవకాశం, ఆ సమయం దొరకలేదు. ఆ యూనివర్సల్ హెల్ప్ ద్వారా నాకు తెలియకుండానే 7 రోజులు మౌన ధ్యానంలో పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతమైన అనుభూతి, ఎంతో సంతోషం, ఎంతో హ్యాపీ. ఆత్మ జ్ఞానం అంటే ఇదే కదా, ఆత్మతృప్తి అంటే ఇదే కదా అని అనిపించింది. ఈ భూమి అంతట్లో అత్యున్నతమైన స్థలమని నాకు అర్థమైంది. 3 డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ కి అసెన్షన్ అనే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ కాస్మిక్ వ్యాలీ 5th డైమెన్షన్ ప్లేస్ గా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఉండే ప్లేస్ తో కంపేర్ చేస్తే ఇక్కడ అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి. ఈజీగా మెడిటేషన్ లో కనెక్ట్ అయిపోవచ్చు. ఎంతో అద్భుతమైన పవర్స్ ఇక్కడ ఉన్నాయి. ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ ఇక్కడ మనకు ఎవ్రీ మినిట్ గైడ్ చేస్తూ ఉంటారు. ఎంతో ప్రేమతత్వంతో ఉన్నారు ఇక్కడంతా. కాస్మిక్ వ్యాలీ అంటే ప్రేమ, ఎనర్జీస్. ఇక్కడ ఉండే కాస్మిక్ వ్యాలీకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనల్ని ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు ధ్యానం చేయిస్తారు గేట్ ఎంట్రన్స్ దగ్గర. వన్స్ మన ధ్యానం అయిపోయిన తర్వాత మాత్రమే ఎంటైర్ క్యాంపస్ లోకి అలో చేస్తారు. సాత్విక భోజనం ఎవరైనా తినాలి అనుకుంటే ఖచ్చితంగా కాస్మిక్ వ్యాలీలో ఒక్కసారైనా తినచ్చు. భోజనం అంటే ఇది కదా అని అనిపిస్తుంది. ఎంతో ప్రేమతత్వంతో కూడిన భోజనం వాళ్ళు మనకు ఇస్తున్నారు. ఇది భోజనం అనే కంటే ధ్యాన ప్రసాదం అని చెప్పచ్చు. అలాగే ప్రతి పిరమిడ్ లో అద్భుతమైన అనుభూతులు, అద్భుతమైన మంచి ఫీలింగ్స్, ఎంతో హ్యాపీనెస్ ఇచ్చే ఎంతో ఆస్ట్రల్ ట్రావెల్స్ కూడా చాలా మందికి చేశారు. అటుకొండ ఇటుకొండ మధ్యలో కాస్మిక్ వ్యాలీ పిరమిడ్ ఎంతో అద్భుతం. పిరమిడ్ కి పక్కనే నింబ శ్రీ దగ్గర కూడా ధ్యానం చేస్తారు. అలాగే ఆది శంకరాచార్యుల యొక్క పిరమిడ్ కూడా ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్ కూడా ఉంది. నరసింహస్వామి ధ్యాన స్థలము చాలా అద్భుతంగా ఉంది. ఎనర్జీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే మహావతార్ బాబాజీ కేవ్ కూడా ఉంది. మహావతార్ బాబాజీ లేక్ కూడా ఉంది. అద్భుతంగా ఆ లేక్ లో వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటాయి. చాలా అద్భుతమైన ధ్యానం కుదురుతుంది. చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి. ఎవరైతే ప్రశాంతంగా కొద్ది రోజులు హ్యాపీగా ఆనందంగా గడపాలనుకుంటారో వాళ్ళందరికీ ఇక్కడికి వస్తే ఎన్నో అద్భుతమైన ప్లేస్లు, 1 కాదు 2 కాదు, చూడటానికి నేను వచ్చి వారమైంది. ఎన్ని ప్లేస్లలో అన్ని అద్భుతంగా అనిపిస్తున్నాయి. అలాగే అడామా కేవ్ అని కూడా ఉంది. అక్కడ కూడా అద్భుతమైన మెసేజెస్ వస్తాయి ఫ్రమ్ యూనివర్సల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ కాస్మిక్ వ్యాలీ టీమ్. థ్యాంక్ యూ.